విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భారీగా ఖర్చు కానుంది. మొదటి దశకే దాదాపు 11,000 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి 2 మార్గాల్లో ట్రాక్ నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశ పనులను చేపట్టేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూసేకరణ కొనసాగుతున్నట్లు తెలిసింది. అధికారులు కేసరపల్లి, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణ ప్రక్రియపై భూ నిర్వాసితులతో చర్చలు జరుపుతున్నారు. తొలి దశలో 38.4 కిలోమీటర్ల మేర లైట్ రైల్ ట్రాన్సిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కారిడార్ 1లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనుమలూరు వరకు మరో కారిడార్కు ప్లాన్ చేశారు. ఇందులో మొదటి కారిడార్లో 25.9 కిలోమీటర్ల నిర్మాణం చేయనుండగా రెండో కారిడార్లో 12.5 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనున్నారు. మెట్రో రైల్ 2 కారిడార్లు నిర్మించడానికి సుమారు 91 ఎకరాల భూమి అవసరం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో భూసేకరణ సంబంధించి ఇప్పటికే మాట్లాడారు. ఈ 2 కారిడార్లలో దాదాపు 34 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కేసరపల్లి వద్ద మెట్రో రైల్ డిపో నిర్మించనున్నారు. 34 మెట్రో స్టేషన్లు, మెట్రో రైల్ డిపోకు ఎక్కువ భూములు అవసరం పడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు మినహాయించి ప్రైవేట్ స్థలాలను గుర్తించి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భూసేకరణ పూర్తయిన వెంటనే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. అయితే భారీ రద్దీ లేని విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తే ఆదాయం వస్తుందా రాదా అనే దానిపై కూడా చర్చ జరగాలని కొందరు చెబుతున్నారు. పెద్ద నగరమైన హైదరాబాద్లోనే మెట్రోకు నష్టాలు వస్తున్నాయి. అలాంటి విజయవాడలో మెట్రో వర్కౌట్ అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.